లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్నారో వీళ్ళు రేపు సేవ చేస్తారనేటువంటి నమ్మకం ఏముందండి? వ్యాపారాలే మొదలు పెడతారు తప్ప సేవ చేస్తారనేటువంటి నమ్మకం లేదు. అంటే వీటిని ఇండైరెక్ట్గా ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహించడమే తప్ప మరో మాట లేదు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఏదైతే వేలంపాటలో వీళ్ళు సర్పంచ్లు అయితే ఇది ఎట్లుంటుందంటే వ్యవస్థ మొత్తము కరప్షన్ కోసం లైసెన్స్ తీసుకున్నట్టే ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే గ్రామానికి సేవ చేయాలనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి కరప్షన్ ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతారు. ఈరోజు సర్పంచ్ పోటీ చేయాలనేటువంటి అభ్యర్థులు ముందుగా ఆ గ్రామం యొక్క స్థితిగతులు కానివ్వండి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సొంత ఆదాయ వనరులు ఏముంటాయి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్టేట్ ఫైనాన్స్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి, సెంట్రల్ ఫైనాన్స్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి, స్పెషల్ గ్రాంట్స్ ఏమొస్తాయి, మరి వీటితోటి మనం ఏమేమి అభివృద్ధి చేస్తాము, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజలకు వివరించి ఒకవేళ ప్రజల మనలను పొందితే ఏకగ్రీవం అయితే అట్లా బాగుంటుంది. కానీ ఈ డబ్బులు పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసము, దీన్ని ప్రభుత్వం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎట్లా ప్రోత్సహిస్తుందో నాకైతే అర్థమవుతలేదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు అవగాహన లేకుండా ఇట్లా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి గ్రామాలలో ఇలా ఏముంటుందంటే చిన్న గ్రామ పంచాయతీ అయితే ఒక 20 లక్షలు ఉంటుంది, ఒక అంటే మధ్యతరగతిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఒక 50 లక్షల రూపాయలు, అదేవిధంగా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలకు 1 కోటి రూపాయల వరకు ఆదాయ వనరులకు పైకు అవకాశం ఉంటుంది. మరి వీళ్ళ ఇప్పుడు ఏదైతే సర్పంచ్ పదవి దక్కించుకోనికి ఈ 70 లక్షలు 90 లక్షలు 50 లక్షలు ఎకరాల పొలాలు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అవినీతికి పాల్పడరనే ఇది ఏముంటుందండి చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళు అవినీతికి కూడా పాల్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాలు నియంత్రించి ఆ రకమైనటువంటి విధానంగా ఆ రకమైనటువంటి విషయాలలో తలదూర్చిన వాళ్ళను చట్టపరంగా చట్టానికి అనుగుణంగా వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ గ్రామాలు అనేది బాగుపడవు. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించొద్దు. నేనేమంటున్నానంటే మన ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా ఎస్సీ జనరల్ అయింది. అక్కడ కూడా ఒక 15 మంది పోటీ చేశారు. ఆ 15 మంది పోటీ చేస్తే అక్కడ ముఖ్యమంత్రి గారి క్లాస్మేట్ ఎవరైతే మల్లెపాకుల వెంకటయ్య అనుకుంటా పేరు, ఆయన పేరు సీల్డ్ కవర్లో పోయిందని చెప్పి మామూలుగా వాట్సాప్లో ఢిల్లీ నుంచి వచ్చేది. గతంలో ఇప్పటివరకు అయితే ఢిల్లీ నుంచి వచ్చేది, ఇప్పుడేమో రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర కూడా గ్రామాలకు పోతున్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలోనైనా ప్రజాస్వామ్యానికి ఎక్కడ అంటే విలువ ఎక్కడ? వాళ్ళు అక్కడైనా ఓట్లు నిర్వహిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఓటు నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పోతారు కదా. వాళ్ళే అట్లా చేసినాక ఇంకా మామూలు గ్రామాలలో ఎట్లుంటాయి చెప్పండి? వేలం పాటలు కాకపోతే ఇంకేం జరుగుతాయి? అంటే మీరు షీల్డ్ కవర్ అంటే ఒకటి గుర్తుకొస్తుందా? ఆయన స్వగ్రామానికి షీల్డ్ కవర్ వెళ్ళిందా, ఇంకా వేరే చోటు కూడా షీల్డ్ కవర్ వెళ్ళి ఉంటాయా? అంటే ఇక్కడ ప్రధానంగా నేను ఏమంటున్నానంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉన్నారో వాళ్ళు బలపరిచేటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఏ గ్యారంటీ అమలు చేయలేదు. ఈ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల దగ్గరికి ఓట్లకు పోయే పరిస్థితి లేదు. ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని భయపడి అంటే వాళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఏకగ్రీవాలకు తెరలేపుతున్నారు. అంటే ఏకగ్రీవాలు కూడా ఎట్లా నయానను భయానను అధికారంతో ఏదో రకంగా ఇప్పుడు పోటీ చేస్తామన్న అభ్యర్థులను తప్పియడము, లేకుంటే తాయిలాలు ఇవ్వడము, ఏదో రకంగా గ్రామీణ వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆసరాగా చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని బెదిరించో నయాననో భయాననో ఏదో రకంగా మొత్తం మీద వాళ్ళను ఇబ్బంది అన్నట్టు. అంటే సొంత గ్రామంలోనే దాదాపు 15 మంది పోటీ చేస్తే అందులో ఒక్కరిని ఎంపిక చేసినట్టే మిగతా 14 మంది వ్యక్తులు అక్కడ వ్యతిరేకులు అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకో కోణం అయ్యి కూడా ఉండొచ్చు. ఇప్పుడు నామినేషన్కి ఒక గ్రామంలో 15 మంది అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో ముందున్నప్పుడు 14 మంది డ్రాప్ అయ్యి ఒకరికి ఇచ్చిరంటే ఏ రకంగా ఎన్నిక జరిగి ఉంటుందో ఇక అది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎస్సీ జనరల్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వము అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అంటే పార్టీల పెద్దలు వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నది. అరే ఈరోజు వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంటే బెట్టింగ్ యాప్ల కంటే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి కథ. సో ఇది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పూర్తిగా మేమైతే ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని ఆ గ్రామానికి ఎవరైతే బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, మరి ఏ అభ్యర్థికి మనం ఓటేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి ఓట్లేస్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ వేలాలు వేసి ఈ తాయిలాలు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గ్రామం తిరోగమనం వైపు